కానీ ఇవన్నీ చేస్తే ఉన్న అసలోట్లు కూడా రావు కదా. హిందువులలో చీలికలు ఉంటే హిందువులు 100% ఐక్యంగా ఉండరు కాబట్టి ఇవన్నీ జరగట్లేదు అనేటువంటిది చర్చ కదా. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఓట్లు? ఒక్క ముస్లిం వేసాడా? 94% ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేశారు ఈసారి. ఇన్ని 10 ఏళ్ళలో ఇంత అభివృద్ధి చేసినాక కూడా భారతదేశంలో అభివృద్ధిని ఎవరు చూస్తారు సార్? ఓకే, నాకు ఏం ఫ్రీ ఇస్తున్నావు, నా కుటుంబానికి ఏమొస్తుంది, నాకే నేను నా కుటుంబం అంతే అంతే. దేశం ఎట్టబోయినా నాకు అవసరం లే. నువ్వు ఇన్ని చేసావు, ఒక్క ముస్లిం ఓటు సంపాదించుకున్నావా? ముస్లిం స్త్రీలకి ఎటువంటి అవకాశం అది? నిన్న కోర్టు కూడా, సుప్రీంకోర్టు, అవును పొద్దున్న చూసిన సుప్రీంకోర్టు కూడా షాబానో కేసు మరణం ఇయ్యాలని చెప్పి ఇచ్చేసింది. నువ్వు తీసుకొని వచ్చావుగా, ట్రిపుల్ తలాక్ రద్దు చేసావు. ఆడపిల్లల జీవితాలని బాగుపరిచేటటువంటి ఇదేగా అది. అవును, అయినా వాళ్ళే. నేను ఇంకొన్ని ప్రశ్నలు వేస్తాను. అంటే మొన్నటి ఎన్నికలతోటి ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి నాకు. నిర్ధారణ అయిపోయిందా ముస్లింలకి బీజేపీ కోటయ్యారు ఎంత చేసినా కూడా అనేటువంటిది నిర్ధారణ అయింది? నిర్ధారణగా అయినట్టే కదా. అంటే కొంత అవకాశం అయితే ఇచ్చారు కదా. ఎక్కడ మేము ముస్లింలను మేము వేరుగా చూడట్లేదు, 10 ఏళ్లలో హిందువులను సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పూరా బక్వాస్. సో అంతే, బక్వాస్ అయినట్టే లెక్క అంతే. సో సబ్కా విశ్వాస్ రావట్లేదు, సబ్కా విశ్వాస్ రావట్లే, సబ్కా వికాస్ మాత్రం జరిగింది. సో వికాస్ను వాళ్ళు నమ్మట్లేదు. అంటే ఇప్పుడు ప్రజలకు చెప్పడానికి అట్లా మోడీ గారు ఏమైనా ప్లాన్ వేసారేమో, చూడండి నేను 10 ఏళ్ల పాటు అభివృద్ధి మంచిదే ప్లాన్ వేస్తే. మీ భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళలో వరుసలో నేను మొట్టమొదటి ఉంటాం. అవును, అభివృద్ధి జరగాలి కూడా, జరగాల. అవును. కానీ ఇక్కడ ఒక వర్గానికి అభివృద్ధితో పనిలే, వాళ్ళకు ఫ్రీలు వస్తే చాలు అంతే. వాళ్లకు వాళ్ళ మతం కావాలా. అక్కడ వాళ్ళ నాయకులు ఏం చెప్తారో వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ దేశంపై ఓటేస్తారు అంతే. వాళ్ళకు ఓటులతో కూడా పని లేదు అంతే. కానీ ఇప్పుడు హిందువులు రెంటికి చెడ్డరు ఎవడైపోయారు, హిందువులు రెంటికి చెడ్డరు ఎవడైపోయారు అన్నట్టు మీరు చెప్పింది. హిందువులు ఎప్పుడైతే ఇప్పుడు హిందువులలో ఒక ఐక్యత వస్తున్నది, ఓకే, ఆలోచన పెరిగింది, ఐక్యత వస్తున్నది. ఇంకొక విషయం ఉంది ఇక్కడ, నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను కూడా ఈ విషయాన్ని. నేను హిందువుని అనేటటువంటి స్పృహ లేదు. నేను రెడ్డిని, నేను కాపుని, నేను కమ్మని, నేను మాలని, నేను మాదిగని, నేను హిందువుని అనేటటువంటి స్పృహ లేదు. నువ్వు ఒక కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమయ్యా నువ్వు హిందువు అంటే, కాదండి నేను రెడ్డినండి అంటాడు. చాలా అంటే ఏండ్ల కొద్దీ నడుస్తుంది కదా ఇది. ఆ స్పృహని తీసుకురావాలా. ఇప్పుడు పెరుగుతున్నది ఆ స్పృహ. నేను పెరగడం లేదని చెప్పడం లేదు. మోడీ గారు వచ్చిన తర్వాత హిందువుల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది, వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది, భయం పోయింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ హిందువులకు జరగాల్సిన ప్రయోజనాలు మాత్రం రావట్లేదు. ఓకే, అది మేము బాధపడుతుంది. అంటే మోడీ కంటే ఇంకా గొప్ప హిందూ రావాలి అనేటువంటిది మీ ఉద్దేశం? ఖచ్చితంగా, ఎవరైనా అదే కోరుకుంటారు కదండి. మన చర్చ నేను అభివృద్ధి జరగాలి అని కోరుకుంటున్నా, హిందువుల ప్రయోజనాలు కూడా కాపాడబడాలి అని కోరుకుంటున్నా.